పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఉత్తరాంధ్రపై టీడీపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. కేబినెట్లోకి గాజువాక ఎమ్మెల్యే ఎంట్రీ ఇవ్వబోతున్నారనే సమాచారం ఉంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్కు మంత్రి పదవి ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర అధ్యక్ష పదవి మార్చాల్సి వస్తే ఉత్తరాంధ్రలో బలమైనటువంటి బీసీ నేతకు అప్పగించేందుకు టీడీపీ పావులు కదుపుతోంది. పల్లా పనితీరుపై ఇటీవలే మంచి మార్కులు పడ్డాయి. మరోవైపు ఉత్తరాంధ్రపై జనసేన, బీజేపీ ఫోకస్ పెట్టాయి. పల్లాకు మంత్రి పదవి అప్పగించి ఉత్తరాంధ్రపై పూర్తిగా దృష్టి పెట్టనుంది టీడీపీ. ఇప్పటికే ఉత్తరాంధ్రలో అసంతృప్త నేతలను ఒక తాటి మీదకి టీడీపీ తెస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, ఏంటి ఉత్తరాంధ్ర మీద టీడీపీ అధిష్టానం ఫోకస్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి ఓటు బ్యాంకు కావచ్చు, ఒక ఎంపీ స్థానం కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ. అంతే ధీటుగా టీడీపీ క్యాడర్ని కూడా బలోపేతం చేసుకునేటువంటి దిశగా పల్లా శ్రీనివాసరావుని క్యాబినెట్లోకి తీసుకునేటువంటి పరిస్థితి ఉందనేటువంటి మాట. ఏంటి, ఏ విధంగా ఉండబోతున్నాయి రాజకీయ పరిణామాలు? టీడీపీ అధిష్టానం ఎలాంటి ఫోకస్ పెట్టనుంది అక్కడ? ఇదైతే ఉత్తరాంధ్ర పైన టీడీపీ ఫోకస్ పెట్టిందని చెప్పాలి. మరీ ముఖ్యంగా టీడీపీకి సంబంధించినంత వరకు అసంతృప్తి వర్గం ఉత్తరాంధ్రలో పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో అసంతృప్తి వర్గానికి చెక్ పెట్టేందుకు టీడీపీ సన్నాహాలు చేస్తుంది. ఈ సంతతిలోనే ఏదైతే గాజువాక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు అయిన పల్లా శ్రీనివాస్ కి మంత్రి పదవి కట్టబెట్టేందుకు అధిష్టానం రంగం సిద్ధమైందంటూ కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా పల్లాకి సంబంధించినంత వరకు కూడా గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి పల్లాకి సంబంధించి, ఎందుకంటే గాజువాకలో మరీ ముఖ్యంగా గాజువాకకు సంబంధించినంత వరకు కూడా స్టీల్ ప్లాంట్ లాంటి అంశంతో పాటుగా అనేక ఒడిదుడుకులు ఉండేటటువంటి పరిస్థితులు గాజువాకలో గెలవడంతో పాటుగా మనం ప్రకటించినటువంటి మార్కుల్లో కూడా గాజువాక పనితీరు బాగుండటంతో ఎమ్మెల్యే పనితీరు బాగున్నటువంటి పరిస్థితి, అధ్యక్షుడు కావడం, దాంతో పాటుగా మంత్రి పదవి ఇచ్చేందుకు అధిష్టానం సిద్ధమైనటువంటి నేపథ్యంలో అదే దిశగా కూడా అడుగులు పడుతున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్రలో అసంతృప్తి వర్గాన్ని ఏకతాటి మీద తీసుకొచ్చేందుకు పల్లా ఒక బలమైన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కావడం, దాంతో పాటుగా ఉత్తరాంధ్ర పైన అత్యంత పట్టున్న నాయకుడిగా తనకంటూ పేరున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే మంత్రి పదవి ఇచ్చేందుకు టీడీపీ సన్నాహాలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు ఏదైతే కూటమిలో ఉన్నటువంటి రెండు పార్టీలు, ఒకవైపు జనసేన గానీ బీజేపీ గానీ ఉత్తరాంధ్ర పైన ఇప్పటికే ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి. జనసేనకు సంబంధించినంత వరకు నాగబాబుని హెచ్చర్లకు సంబంధించినంత వరకు ఇన్ఛార్జ్ గా వేయడంతో పాటుగా ఉత్తరాంధ్రలో ఫోకస్ పెట్టినటువంటి సిచ్యువేషన్. ఇదే నేపథ్యంలో బీజేపీ కూడా ఉత్తరాంధ్రకి సంబంధించినంత వరకు సంబంధించిన వ్యక్తినే రాష్ట్ర అధ్యక్షుడిగా చేసినటువంటి పరిస్థితి, మాధవ్కి సంబంధించినంత వరకు కూడా. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడితో ఉన్నటువంటి పల్లాకి మంత్రి పదవి ఇవ్వడంతో పాటుగా మంత్రి పదవి నుంచి మంత్రివర్గంలోకి తీసుకొచ్చడంతో ఉత్తరాంధ్రలో ఒక బలమైన నేతకు అవకాశం కల్పించడంతో పాటుగా ఒక బలమైన సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుందంటూ కూడా అధిష్టానం ఆలోచించినటువంటి పరిస్థితి కనిపిస్తోందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ రెండు అంశాలు బేరీజ్ వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకటి, అధ్యక్ష పదవితో కొనసాగిస్తూ మంత్రి పదవి ఇవ్వబోతుందా, లేదా అధ్యక్ష పదవి వదులుకుంటే మాత్రం ఉత్తరాంధ్రలో ఉండేటటువంటి వ్యక్తికే అధ్యక్ష పదవి ఇచ్చేందుకు కూడా టీడీపీ సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోందని చెప్పొచ్చు. అది కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినంత వరకు అత్యంత బలమైన నేతకే కూడా అధ్యక్ష పదవి ఇవ్వాలనే ఇతర సీనియర్ నేతలు కూడా, భరత్, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఇతర టీడీపీ సీనియర్ నేతలు కూడా ఒకంత అసంతృప్తితో ఉన్నారు కదా. ఏంటి వాళ్ళకి సంబంధించి కాకుండా ఉన్నటువంటి ఇప్పుడు పల్లాకి ఇచ్చేటువంటి ఆ వ్యూహం ఏంటి అనేది కూడా ఒకంత ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి ఉంది కదా. సీనియర్ల చెప్తున్నటువంటి మాట, మమ్మల్ని పట్టించుకోకుండా మా అసంతృప్తిని మీరు చల్లార్చకుండా మీరు ఏదో చేయాలని చూస్తున్నారనేటువంటి మాట. ఇక్కడే టీడీపీ క్యాడర్ కావచ్చు, లేకపోతే ఆ సీనియర్ నేతల క్యాడర్ కూడా ఒకంత అసంతృప్తిగా ఉన్నటువంటి పరిస్థితి, అక్కడే ఫెయిల్ అవుతుంది టీడీపీ అనేటువంటి వర్షన్. దానికి సంబంధించి ఏంటి భరత్? అందుకనే టీడీపీ కూడా ఉత్తరాంధ్ర పైన ప్రధానంగా ఫోకస్ పెట్టేటటువంటి అంశానికి సంబంధించినంత వరకు కూడా టీడీపీకి సంబంధించినంత వరకు కూడా భరత్, మరొక వైపు ఉన్నటువంటి సీనియర్స్ కి అనుగుణంగా కూడా జూనియర్స్ కూడా అదే స్థాయిలో వచ్చినటువంటి పరిస్థితి. అసంతృప్తి వరకు రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో దానికి చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో చెక్ పెట్టేటటువంటి నాయకుడిని వెతుకుతున్నటువంటి పరిస్థితి. ఆ వెతికినటువంటి నేపథ్యంలో ఉత్తరాంధ్రలో పల్లాకి సంబంధించినంత వరకు కూడా పనితీరుకు మెరుగుపడ్డం, మరీ ముఖ్యంగా గాజువాకలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ అంశాన్ని కానీ, మరొక వైపు అక్కడ ఉండేటటువంటి పోర్టు అంశాలను కానీ, మరొక వైపు రాష్ట్ర అధ్యక్షుడిగా అంటూ రాష్ట్రంలో తను పనిచేసే విధానాన్ని పూర్తిగా కూడా చూసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సామాజిక వర్గం కూడా అత్యంత బలమైన సామాజిక వర్గం ఉత్తరాంధ్రలో, దాంతో పాటుగా బీసీ సామాజిక వర్గానికి అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తి, తనకంటూ కూడా ఒక పేరున్నటువంటి నేతగా, బలమైన నేతగా, పేరున్నటువంటి నేతగా కూడా పల్లా వచ్చేటటువంటి పరిస్థితి. ఇక్కడ ఊహాగానాలకు సంబంధించినంత వరకు కూడా అసంతృప్తి వర్గాలకు సంబంధించినంత వరకు కూడా పల్లాతోటి చెక్ పెట్టేందుకు రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి. కాకపోతే రాష్ట్ర అధ్యక్ష పదవితో పాటుగా మంత్రి పదవిని కొనసాగించే అవకాశం ఉండబోతా ఉందా, లేదా మంత్రి పదవి ఇచ్చిన తర్వాత రాష్ట్ర అధ్యక్ష పదవి మాత్రం బలమైన నేతకి ఇవ్వాలనే ఆలోచనలోనే
టీడీపీ యోచనలో ఉంది. దానికి సంబంధించినంత వరకు కూడా ఒక బీసీ బలమైన నేతగా ఉత్తరాంధ్రలో కూడా బీసీలకు సంబంధించినంత వరకు ఒక బలమైన నేత, ఆ నేతకి ఇచ్చేందుకే అంటే యువతను TDP ప్రోత్సహిస్తున్నారు కానీ సన్నాహాలు చేస్తున్నటువంటి యువతను ప్రోత్సహిస్తున్నారు కానీ సీనియర్ నాయకుల్ని సీనియారిటీని ఉపయోగించుకోవడం లేదు టీడీపీ అనేటువంటి మరో విమర్శ కూడా ఉంది కదా. దీన్ని ఎలా చూడాలి? అంటే నారా లోకేష్ అంటే యువ నాయకత్వం అంటే నారా లోకేష్ కూడా ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అనేటువంటి దానిలో భాగంగానే ఈ పరిణామాన్ని కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. అలా చూడొచ్చు అంటారు దీన్ని? 100%. ఎందుకంటే కొత్త తరాన్ని తీసుకురావడంతో పాటుగా అసంతృప్తి వర్గాలకి సంతృప్తి పరచడం, ఇదే ధ్యేయంగా టీడీపీ నడుస్తా ఉన్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా ఈ ఏదైతే అసంతృప్తి వర్గానికి సంబంధించి అన్ని పార్టీల్లో అసంతృప్తి వర్గం వస్తా ఉంటారు. కాకపోతే టీడీపీకి సంబంధించినంత వరకు అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో అసంతృప్తి కాస్త హై లెవెల్లో ఉండేటటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చెక్ పెట్టేందుకు పూర్తి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తితో పాటుగా మంత్రి పదవి ఇవ్వడంతో పాటుగా బలమైన సామాజిక వర్గానికి సంబంధించిన నేతను తీసుకురావడం, దాంతో పాటుగా అధ్యక్ష పదవులకు ఇవ్వబోయేటటువంటి ఆలోచన కానీ అసంతృప్తి వర్గాలందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకురావడానికి ఇదంతా కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్రకి సంబంధించినంత వరకు కూడా ఏ పని చేయాలనే సరే ఒక ఎమ్మెల్యే చేస్తున్నారు. టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే ఇక్కడ అంతా కూడా నడుపుతా ఉన్నారు వ్యవహారాలు. ఆయనకి చెక్ పెట్టేందుకు కూడా టీడీపీ ఇటువంటి సన్నాహాలు చేస్తున్న దానిపై కూడా పూర్తిగా ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. అసలు టీడీపీ పల్లా శ్రీనివాస్ ని మంత్రి పదవి ఇవ్వడంతో పాటుగా అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వబోతా ఉన్నారు, అసంతృప్తి వర్గాలందరినీ కూడా ఏ తాటి మీద తీసుకొస్తా ఉంటారు అనే దానిపై పూర్తిగా కూడాను మంత్రివర్గ విస్తరణలో వచ్చేటటువంటి మంత్రి పదవులతో పాటుగా అది ఎవరైతే రాష్ట్ర అధ్యక్షులకు ఇచ్చేటటువంటి పరిస్థితి బట్టే కూడా పార్టీకి సంబంధించినంత వరకు దశ ఉండిపోయే పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భరత్. ఉత్తరాంధ్రపై టీడీపీ అధిష్టానం ఫోకస్ పెంచింది. కేబినెట్లోకి గాజువాక ఎమ్మెల్యే ఎంట్రీ ఇవ్వబోతున్నారనే సమాచారం. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్కు మంత్రి పదవి ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర అధ్యక్ష పదవి మార్చాల్సి వస్తే ఉత్తరాంధ్రలో బలమైనటువంటి బీసీ నేతకు అప్పగించేటువంటి అవకాశం ఉంది. పల్లా పనితీరుపై ఇటీవలే మంచి మార్కులు పడ్డటువంటి సిచ్యువేషన్. ఇక మరోవైపు ఉత్తరాంధ్రపై జనసేన బీజేపీ కూడా ఫోకస్ పెంచాయి. పల్లాకు మంత్రి పదవి అప్పగించి ఉత్తరాంధ్రపై పూర్తిగా టీడీపీ దృష్టి పెట్టనుంది. ఇప్పటికే ఉత్తరాంధ్రలో అసంతృప్త నేతలను ఒక తాటి మీదకి టీడీపీ తెస్తున్నట్లుగా తెలుస్తోంది.